dear students, welcome you all. August 23rd, we are celebrating as Indian Space Day. Exactly 2 years back, 2023 ఆగస్ట్ 23న భారతదేశం ప్రయోగించినటువంటి చంద్రయాన్ 3 చంద్రుని యొక్క సౌత్ పోల్ దగ్గర సురక్షితంగా ల్యాండ్ అయిన సందర్భంగా వీఆర్ సెలబ్రేటింగ్ ఆగస్ట్ 23rd యాజ్ నేషనల్ స్పేస్ డే. పాయింట్ నెంబర్ 1. అండ్ మరియు దీనికి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ కావచ్చు, 2040 నాటికి చంద్రుడు మీదకి సురక్షితంగా చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం మీదకి సాఫ్ట్ ల్యాండ్ అవడం కోసం ఇస్రో అనేక ప్రణాళికలు రచిస్తుంది. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. మరొక వీడియోలో అసలు ఇస్రో యొక్క ఫ్యూచర్ ప్రాజెక్ట్స్, దానికి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. రిమెంబర్, ఈ 3 రోజులు చాలా ఇంపార్టెంట్. ఆగస్ట్ 23rd is being celebrated as National Space Day and May 11th is being celebrated as National Technology Day and February 28th is being celebrated as National Science Day. So Science Day, Technology Day, Space Day. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఓకే, సో కమింగ్ టు ద వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో ఏపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫ్రెష్ బ్యాచెస్ సంబంధించిన క్లాసెస్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ మండే. సో ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ కెన్ డౌన్లోడ్ ద యాప్ కాల్డ్ లక్ష్మీ సార్ క్లాసెస్ యాప్. ఆ లక్ష్మీ సార్ క్లాసెస్ యాప్లో మీకు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించినటువంటి కోర్సెస్ ఆర్ అవైలబుల్. ఆ గ్రూప్ 2కి సంబంధించినటువంటి కోర్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి బై డిఫాల్ట్ గ్రూప్ 1 కూడా అందుబాటులో ఉంటుంది. ఓకే, సో దాంట్లో టెస్ట్ సిరీస్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్. ఓకే, గ్రూప్ 1 సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ తీసుకుంటే గ్రూప్ 2కి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ అన్ని కూడా మీకు ఉచితంగా లభిస్తాయి. సో నెక్స్ట్ కమింగ్ టు ద అసలు ఈ మధ్య కాలంలో గగన్యాన్ మిషన్ కి సంబంధించినటువంటి ప్రాజెక్టులో అనేక రకాలైనటువంటి డైనమిక్స్ వస్తున్నాయి. సో గగన్యాన్ ప్రాజెక్టులో భారతదేశం నుంచి శుభాంశు శుక్ల, ప్రశాంత్ బాలకృష్ణ నాయర్తో కూడినటువంటి 4 వ్యోమగాములను సెలెక్ట్ చేశారు అంతరిక్షంలోకి పంపించడానికి. అయితే వీళ్ళు హ్యూమన్స్ వెళ్ళబోయే ముందు ఆ గగన్యాన్ ప్రాజెక్టులో మొత్తం 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. నెంబర్ 1 ఈస్ IDRSS, ఇండియన్ డే రిలే శాటిలైట్ సిస్టమ్. IDRSS అంటే వ్యోమ లో అర్త్ ఆర్బిట్ లోకి వెళ్ళిన తర్వాత, అంటే సో 200 to 1600 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి లో అర్త్ ఆర్బిట్ లోకి వ్యోమగాములు వెళ్ళిన తర్వాత వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం IDRSS, ఇండియన్ డేటా రిలేయింగ్ శాటిలైట్ సిస్టమ్, IDRSS అనేటువంటి శాటిలైట్స్ ని ప్రయోగించనున్నారు. దట్ ఈస్ వన్ కాంపోనెంట్ ఆఫ్ గగన్యాన్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ ద గగన్యాన్ ఈస్ నథింగ్ బట్ వ్యోమమిత్ర. సో ఫస్ట్ శాటిలైట్స్ లాంచ్ చేస్తారు జియో స్టేషనరీ ఎర్త్ ఆర్బిట్ లో. ఆ శాటిలైట్స్ ద్వారా కమ్యూనికేషన్, డెడికేటెడ్ కమ్యూనికేషన్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ ఈస్ గోయింగ్ టు బి లాంచ్ విత్ ద గగన్యాన్. సో గగన్యాన్ లో ఉన్నటువంటి వ్యోమమిత్ర అనేటువంటి హాఫ్ హ్యూమనాయిడ్ రోబో విల్ బి లాంచ్డ్. సో అంటే మానవుని డైరెక్ట్ గా పంపించడం కన్నా మానవుడికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ లో భాగంగా ఒక హాఫ్ హ్యూమనాయిడ్ రోబో వెళ్తుంది. ఈ హాఫ్ హ్యూమనాయిడ్ రోబోని వ్యోమమిత్రను అంతరిక్షంలోకి పంపించి ఏ ప్రయోగాలు చేస్తారంటే, ఈ హాఫ్ హ్యూమనాయిడ్ రోబోని ఈ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్, బెంగళూరులో ఉన్నటువంటి హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ డెవలప్ చేసింది. సో మరియు ఈ స్విచ్ ప్యానల్ ఆపరేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ హాఫ్ హ్యూమనాయిడ్ రోబో ఈ సిమ్యులేషన్ టెస్టుల కోసం ఉపయోగపడుతుంది. ఈ లాంచింగ్ వెహికల్ ద్వారా, రాకెట్ ద్వారా వెళ్ళి ఆ ప్రయాణ మార్గంలో ఉన్నటువంటి ఆ స్విచ్ ప్యానల్ ఆపరేషన్స్ అన్నిటిని ట్రయల్ రన్ లో చేస్తున్నమాట. సో సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, ఫర్ ఎగ్జాంపుల్ పైకి వెళ్లే కొలది, ఓకే, భూమి నుంచి ఉపరితలంకి వెళ్లే కొద్ది ఏర్పడేటువంటి పీడనంలోని మార్పులను గమనిస్తూ ఉంటుంది. ఇట్ విల్ ట్రై టు ఐడెంటిఫై ద చేంజెస్ ఇన్ ద ప్రెషర్. సో పీడనంలోని మార్పులు కావచ్చు, ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ సెకండ్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ అయినటువంటి స్విచ్ ప్యానల్ ఆపరేషన్స్. మరియు ఇట్ కెన్ స్పీక్ బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్. ఓకే, వ్యోమమిత్ర కెన్ స్పీక్ బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్. సో హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో వ్యోమమిత్ర పూర్తి స్థాయిలో సమాచారాన్ని అందించనున్నది. So it can interact with each and every individual from that particular segment. So that is the one important aspect with reference to the Vyomitra. So first IDRSS, Indian Data Relaying Satellite System పంపిస్తారు. తర్వాత వ్యోమమిత్రను పంపించి తర్వాత దశలో ఈ గగన్యాన్ మిషన్ లో ఉన్నటువంటి 4 వ్యోమగాములను సెలెక్ట్ చేసి వాళ్ళని అంతరిక్షంలోకి పంపిస్తారు. సో యాక్చువల్లీ ఈ గగన్యాన్ ప్రాజెక్ట్ లో రష్యా సంబంధించినటువంటి రాస్కాస్మాస్ కావచ్చు, ఇండియాకి సంబంధించినటువంటి ఇస్రోలో ఉమ్మడి సౌజన్యంతో ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నాం. ఓకే, సో టెక్నాలజికల్ సపోర్ట్ ఈస్ బీయింగ్ గివెన్ బై రష్యా మరియు ఫ్రాన్స్. రష్యాకి చెందినటువంటి స్పేస్ ఏజెన్సీ మరియు ఫ్రాన్స్ కి చెందినటువంటి స్పేస్ ఏజెన్సీలు ఉమ్మడిగా దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ కమ్యూనికేషన్ to this particular organization. So that is the one important aspect you should understand with reference to the Vyomitra. Vyomitra ki sambandhinchiనటువంటి each and every component can be potential important for your examination point of view. Okay, so దీన్నే ఈ ప్రాజెక్ట్ ని జీవన్ అనే పేరుతో కూడా పిలుస్తున్నారు. ఓకే, సో గతంలో ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమినరీలో కూడా వ్యోమమిత్రకు సంబంధించిన క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో వ్యోమమిత్ర ఈస్ ఏ హాఫ్ హ్యూమనాయిడ్ రోబో అని గుర్తుపెట్టుకోండి. అండ్ దానికి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పారామీటర్ కెన్ బి మోస్ట్ ఎక్స్పెక్టెడ్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. Thank you very much. All the very best. God bless you all.